సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈ రెండిట్లో ఏది మంచిది? అసలు దేంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి? అంటే పాతకాలంలో ఉన్న అమ్మ నాన్నలు కానీ వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు వెళ్ళిపోయారు. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ మారింది అండ్ ఇప్పుడున్న వాళ్ళైతే మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్ళిపోతున్నారు. అసలు ఈ రెండిట్లో ఎటు సైడ్ మనం వెళ్ళాలి, ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్కి ఎలా వెళ్తే బాగుంటుందని దాని గురించి కూడా మనకు వివరించడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. అండ్ ఓల్డ్ జనరేషన్ న్యూ జనరేషన్కి ఎప్పుడో ఒక చిన్న క్లాష్ ఉంటుంది. సో అలాగే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, సో విచ్ వన్ ఈస్ బెటర్? ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ రియల్లీ గుడ్ అండి, చాలా మంచిది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఈజ్ జస్ట్ లైక్ ఏ సైకిల్. ఓకే, సైకిల్స్ ఆర్ రియల్లీ గుడ్. అంటే మన ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ పొల్యూషన్ ఉండదు, ఎన్విరాన్మెంట్ చాలా మంచిది అండ్ చాలా మంచిది. అంటే మన స్పేస్ తక్కువ తీసుకుంటుంది, అన్ని విధాలుగా బెనిఫిట్స్ అన్నీ చాలా మంచిగా ఉంటాయి సైకిల్కి. కాకపోతే సైకిల్ అనేది మనము ఎంత డిస్టెన్స్కి పోతాం అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు సైకిల్ నిజంగానే మంచిది, కానీ నేను ఇప్పుడు సైకిల్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు సైకిల్ మీద వెళ్ళాను కదా. నేను 2 అవర్స్లో వెళ్ళాలి అంటే ఫ్లైట్ తీసుకెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్ళాలి. లేదు ఒక 7-8 అవర్స్లో వెళ్ళాలంటే కార్లో వెళ్ళాలి. లేదు నేను 1 year వరకు వెళ్ళినా నడుస్తుంది అంటే సైకిల్ తీసుకుని వెళ్ళొచ్చు. అది డిఫరెన్స్. సైకిల్ మంచిదే, కానీ ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, సేమ్ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా అంతే. ఫిక్స్డ్ డిపాజిట్ మంచిదే, కానీ ఎంత డ్యూరేషన్ వరకు మనం యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో నేను 1 yearకి నాకు 6% వస్తుంది, 2 yearsకి 7% వస్తుంది. సమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ పర్సంటేజ్ వస్తున్నాయని చెప్పేసి వాడండి, కరెక్టే. 1 yearకి 2 yearsకి మంచిది. కానీ నేను 10 yearsకి 20 years కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే మీరు అన్నట్టు లాంగ్ టర్మ్స్లో అయితే ఫిక్స్డ్ డిపాజిట్ అది కరెక్ట్ కాదంటారు. కరెక్ట్. ఎందుకు అంటే కరెక్ట్ కాదని డైరెక్ట్గా చెప్పలేను నేను. ఎందుకు అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఇది ఎక్కువ అడ్వాంటేజెస్ కంటే నెగిటివ్ అయిన ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాను 5 yearsకి 10 yearsకి. ఎంతమంది 10 years వరకు ఫిక్స్డ్ డిపాజిట్ అట్లాగనే బ్రేక్ చేయకుండా ఉంటారు? రైట్. బ్రేక్ చేయకపోయినా సరే అది మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత, అంటే మనకి ఎప్పుడైతే అమౌంట్ తీసుకోవడానికి వస్తామో అప్పుడు వచ్చిన అమౌంట్కి మనకున్న ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అది ఎంత వరకు సరిపోతుంది? ₹1,00,000 ఈరోజు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 10 years తర్వాత అది డబుల్ అయినా సరే నాకు బయట వచ్చే ఖర్చులకి ఆ 2,00,000 నాకు ఎక్కడ సరిపోతాయి? సరిపోదు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక పర్సన్ ఇట్లాగా ఒక LIC రిలేటెడ్ దాంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ దాంట్లో పెట్టారు. వాళ్ళు పెట్టింది ఎంత? 20,000 30,000 పెట్టారు. ఈరోజు వాళ్ళకి 1.5 lakhs ఏమో వస్తుంది, 1 lakh 1.5 lakhs వస్తున్నాయి. వాళ్ళు అప్పుడు పెట్టిన 20,000 30,000 చాలా పెద్ద అమౌంట్. అది 20,000-30,000 చాలా పెద్ద అమౌంట్. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే lakhs 20 lakhs ఎగ్జాక్ట్లీ. అప్పట్లో ఇప్పుడు 20,000 ఆ రోజు 20,000 అంటే ఈ రోజు ఆల్రెడీ 1 lakh వాల్యూ. అది ఈ రోజు మనకు 1.5 lakh 2 lakhs వస్తే దాని నుంచి ఏం లాభం వాళ్ళకి? సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువగా ఉండే. వాళ్ళు ఈ అమౌంట్ చూస్తే చాలా డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళు అనేది ఏంటంటే మేము ఈ అమౌంట్ని సేవ్ చేయడానికి చాలా కష్టపడ్డాము, కాకపోతే మేము చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి దీనిలో పెట్టాము, ఈరోజు నా శాలరీయే దానికంటే ఎక్కువ ఉంది, డబుల్ ఉందని చెప్తున్నారు. సో ఇట్లాంటి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మంచిది, ఇంతవరకు మంచిది అనేది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, చాలామంది ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారు అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అసలు రిస్కే ఉండదు, ఎటువంటి రిస్క్ ఉండదు, మాకు డెఫినెట్గా అమౌంట్ టెన్షన్గా ఎవ్రీ మంత్ కాల్సి ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ ఇయర్ కాల్సి ఇచ్చేస్తారు అని చెప్పేసి. కానీ ఎంతమందికి తెలుసు ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా మీకు రిస్క్ ఉంటుందని? చాలామందికి తెలియదు. ఫిక్స్డ్ డిపాజిట్ రిస్క్ ఏంటి అంటే మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్లో ఓన్లీ 5 lakhs వరకు మాత్రమే ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది బ్యాంక్కి. సో బియాండ్ 5 lakhs మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో సేమ్ బ్యాంక్లో సేమ్ అకౌంట్ హోల్డర్ ఉన్నారనుకోండి, బియాండ్ 5 lakhs అంటే అది ఇన్సూరెన్స్ కిందికి రాదు. ఇన్సూరెన్స్ దేనికి? ఇన్వెస్ట్మెంట్కి ఇన్సూరెన్స్కి సంబంధం ఏంటి అంటే పర్సనల్ ఇన్సూరెన్స్ అనుకుంటున్నారు చాలామంది. పర్సనల్ ఇన్సూరెన్స్ కాదు నేను చెప్పేది. మీరు ఇన్వెస్ట్ చేసిన 5 lakhs, ఫర్ సపోజ్ సమ్ ఎక్స్ బ్యాంక్లో మీరు 5 lakhs కంటే ఎక్కువ అంటే ఒక 50 lakhs ఇన్వెస్ట్ చేశారనుకోండి, రేపొద్దున బ్యాంక్ దివాలా తీసింది అనుకుందాం, అప్పుడు మీ అమౌంట్ ఏదైతే ఉంటుందో బియాండ్ 5 lakhs ఉంటుందో దానికి బ్యాంక్ గ్యారెంటీ ఉండదు. ఓకే, ఓన్లీ 5 lakhs ఏదైతే అమౌంట్ ఉంటుందో దానికి మాత్రం డెఫినెట్గా మీకు RBI నుంచి మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ మీకు వస్తుంది. మిగతావి కూడా వస్తాయి, కాకపోతే టైం పడుతుంది. మనకి ఆ మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే ఇబ్బంది పడతాం. అంటే మీరు 50 lakhs కట్టండి లేకపోతే 1 crore కట్టండి అని సంబంధం లేదు. 5 lakhs మాత్రమే వస్తుంది. 5 lakh per person per bank per account.
ఈ విషయం ఎవరు చెప్పరు మనకు బయట, ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ మంచిదనే ఒక ఆలోచన మనం ఉంటాం కాబట్టి ఈ రిస్క్ ఎవరు చెప్పరు. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. చాలామంది ఏం చేస్తారు, వాళ్ళకి ఒక 20-30 lakhs ఉందంటే 5 different బ్యాంక్స్లో 5 different అకౌంట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దట్ 5 lakhs ప్రతి దగ్గర ఇన్సూర్డ్ అయి ఉంటుంది. అది మంచి ప్లానే, కాకపోతే విత్ డ్యూ రెస్పెక్ట్ అది వితిన్ 2 yearsలో విత్డ్రాల్ చేస్తేనే మంచిది. మళ్ళీ 2 years లోపల చేస్తేనే, ఎందుకంటే బియాండ్ దట్ ఇట్స్ వర్త్ కాదనమాట అది మళ్ళీ. అది సెకండ్ థింగ్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎందుకు చేస్తారు, బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు ఫిక్స్డ్ డిపాజిట్స్? వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి అమౌంట్ తీసుకుంటారు, తీసుకొని ఎవరికి రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇస్తారు. సో అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మనము బ్యాంకుకి లోన్ ఇస్తున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే నా దగ్గర ఉన్న 10 లక్షలు బ్యాంకుకి లోన్గా ఇచ్చి 6%కి ఇచ్చి, బ్యాంక్ దాని మీద 12-13% బిజినెస్ చేసి ఆ మధ్యలో ఇంట్రెస్ట్ రేట్ ఏదైతుందో అది రిస్క్. ఆ రిస్క్ అనేది బ్యాంక్ తగ్గిస్తుంది. అంటే త్రూ సివిల్ చెక్ చేసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ పాస్ట్ హిస్టరీ చూడడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉంది, అక్కడ ఏమైనా కొలాటరల్ తీసుకుంటున్నారా, ఇవన్నీ మెజర్స్ తీసుకొని మన రిస్క్ని తగ్గించి మనకి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది. వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏదైతే బఫర్ ఉందో అది వాళ్ళ ప్రాఫిట్ అనమాట. ఓకే. సో ఎప్పుడైనా సరే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు అంటే మీరు బ్యాంక్కి అమౌంట్ ఇస్తున్నట్టు మీరు అర్థం చేసుకోండి. మనం ఏదో వాళ్ళేదో మనకి చారిటీ చేస్తున్నట్లు కాదు. చాలామంది భ్రమలు ఏదో ఉంటారు అనమాట, బ్యాంక్ 9% ఇస్తుంది, 8% ఇస్తుంది అంటే వాళ్ళేదో మనకి ఫేవర్ చేస్తున్నట్లు అనుకోకండి. మన అమౌంట్ వాళ్ళకి ఇస్తున్నాం లోన్గా, వాళ్ళు రిటర్న్లో మనకు అమౌంట్ ఇస్తున్నారు. సో ఇది సెకండ్ థింగ్ వచ్చేసి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో మనకి 8%, 9% ఇచ్చే బ్యాంక్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ ఏమవుతుందంటే మన రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో 12%, 14% ఎవరికైతే వేరే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఇస్తారో, ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో వాళ్ళు 20%, 30% ఇస్తారనమాట. క్రెడిట్ కార్డు వెండర్స్కి కానీ, లేకపోతే వెహికల్ లోన్స్కి కానీ వాళ్ళకి 20-30% రేట్ ఆఫ్ రిటర్న్లో వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారనమాట. సో అక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువ ఇస్తారు. సేమ్ అదే కాన్సెప్ట్, మీరు ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి అమౌంట్ ఇస్తున్నారు 8%, 9%కి, ఆ అమౌంట్ని వాళ్ళు 20-30%కి బయటకి ఇచ్చి ఆ డిఫరెన్స్ అమౌంట్ని వాళ్ళు యాజ్ అ ప్రాఫిట్గా పెట్టుకుంటున్నారు. సో ఈ ప్యాటర్న్ ఎవరు మిస్ కావద్దు అనమాట. ఎందుకు అంటే ఈ 8-9% వస్తుంది కదా అని చెప్పేసి చాలామంది ఎక్కువ అమౌంట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ప్రాపర్టీ సేల్ చేసిన అమౌంట్ని, లేకపోతే వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ మొత్తం ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో పెట్టడము. సో ఇది చాలా రిస్కీ ప్రొసీజర్. ఎందుకు అంటే మీరు గూగుల్లో కొట్టి చూడండి ఎన్ని బ్యాంక్స్ డిఫాల్ట్ అయినాయి, ఎంతమంది ఇబ్బంది పడ్డారు దీనివల్ల. డిఫాల్ట్ అయిన తర్వాత 6 monthsకి, 1 yearకి, 2 yearsకి వచ్చినాయి అమౌంట్స్. ఆ పీరియడ్లో మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఎవరు హెల్ప్ చేయరు మళ్ళీ. సో అందుకే ఓన్లీ 5 lakhs విల్ బి ద బెస్ట్ లిమిట్ అనమాట ఫిక్స్డ్ డిపాజిట్స్కి. సో మ్యూచువల్ ఫండ్స్కి దీనికి కంపారిజన్ చెయ్యాలా చేయొద్దా అనేది ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్లో మీకు అనేది షార్ట్ డ్యూరేషన్ కోసం ఉన్న ఒక అసెట్. మ్యూచువల్ ఫండ్ బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఫర్ ద లాంగ్ టర్మ్. మోర్ దెన్ 3 years ఉన్నదానికే మ్యూచువల్ ఫండ్స్ అనేది. దీనికి అసలు కంపారిజన్ చేయొద్దు. ఒకవేళ కంపారిజన్ చేయాల్సి వస్తే మ్యూచువల్ ఫండ్లో ఉండే కొన్ని ఫండ్స్ మాత్రం కంపారిజన్ చేయాలి ఫిక్స్డ్ డిపాజిట్స్కి. అక్కడ మనకు వచ్చేది లిక్విడ్ ఫండ్స్, ఆర్బిట్రాజ్ ఫండ్స్ అండ్ లో డ్యూరేషన్ ఫండ్స్. ఈ డెట్ ఫండ్స్ కింద కన్సిడర్ చేయొచ్చు, అది ఈక్విటీ ఫండ్స్ కూడా కన్సిడర్ చేయొద్దు మనం. సో ఈ లో డ్యూరేషన్ ఫండ్స్ మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్స్తో కంపేర్ చేయాలి. అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు ఫిక్స్డ్ డిపాజిట్లో ట్యాక్సేషన్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. మీరు 30% ట్యాక్స్ స్లాబ్లో ఉన్నారనుకోండి, మీరు విత్డ్రాల్ చేసినా చేయకపోయినా మీ ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్ళి ఇంట్రెస్ట్ మీద మీకు ట్యాక్స్ పడుతుంది. కానీ మ్యూచువల్ ఫండ్లో అలా కాదు, మీరు విత్డ్రాల్ చేసిన రోజే ట్యాక్స్ పడుతుంది. ఇది ఎవరు చెప్పరు. అండ్ ఇంకొక మేజర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ట్యాక్సేషన్ గురించి. చాలామంది ఏమనుకుంటారు, మ్యూచువల్ ఫండ్లో 1 crore పెట్టి 1.24 crores వచ్చింది, నేను మొత్తం ట్యాక్సేషన్ 1.24 crores మీద కడతాం అనేసి అనుకుంటారు. కాదండి, ఎప్పుడైనా సరే మనకు మ్యూచువల్ ఫండ్స్లో విత్డ్రాల్ చేసినప్పుడు మనం ప్రాఫిట్స్ ఏవైతే చేస్తామో, ఆ ఫినాన్షియల్ ఇయర్ ప్రాఫిట్స్ చేస్తామో ఆ ప్రాఫిట్స్ మీదనే ట్యాక్స్ కడతాం మనం. అది కూడా ఎప్పుడు 1.25 lakhs దాటితేనే దాని మీద ట్యాక్స్ కడతాం మనం. సో ఈ పాయింట్ చాలామంది మిస్ అవుతారు. ఏమనుకుంటారు, మనకి ఎంత ఇన్వెస్ట్ చేసినాం, ఎంత విత్డ్రాల్ చేసినా సరే మొత్తం మీద ట్యాక్స్ కట్టాలనేసి అనుకుంటారు. కానీ అది తప్పు. మనం ఏదో ప్రాఫిట్ చేస్తామో దాని మీద ట్యాక్స్ కడతాం అనమాట. అండ్ ఇంకొక చిన్న కంపారిజన్ కూడా చెప్తాను, మీకు టేబుల్లో చూడొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో 6.5% వచ్చింది అనుకుందాము. 10 years తర్వాత ఒక 10 lakhs rupees ఇన్వెస్ట్ చేస్తే మీకు అది 19 lakhs అవుతుంది.
సో అదే నేను లాంగ్ డ్యూరేషన్లో ఎందుకు ఫిక్స్డ్ డిపాజిట్ వర్కౌట్ కాదని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. అదే డెట్ ఫండ్లో 7.5% అనుకుంది. నేను రియలిస్టిక్గా చెప్పాను, 9% ఇచ్చిన డెట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. 6.5కి 7.5కి ఎంత డిఫరెన్స్? 1%ఏ కదా. కాకపోతే మీరు అదే 7.5 CAGR చూసుకుంటే ఇది 20.7 lakhs వస్తుంది అనమాట. సో మీకు వెల్త్ డిఫరెన్స్ వచ్చేసి 1.7 lakhs డిఫరెన్స్. అది కూడా అమౌంటే కదా మనకి. అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇక్కడ ఇంకా డ్రాస్టికల్ చేంజెస్ కనిపిస్తాయి. అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లో 6.5% అయితే ఇక్కడ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 12% నేను కన్సిడర్ చేశాను. 12% కన్సిడర్ చేస్తే ఆఫ్టర్ 10 years ఈ 10 lakhs కాస్త మీకు 31 lakhs అవుతుంది. ఓకే. సో 3 times పెరుగుతుంది. రిస్క్ ఉందా అంటే రిస్క్ ఉంటుంది. రిస్క్ మేనేజ్ చేయడానికే కదా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నది. రైట్. మీరు ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, మీ అడ్వైజర్ మీకు ఏది హెల్ప్ చేస్తున్నాడు, మీ రిక్వైర్మెంట్ ఉంటే ఏది అనేది. అండ్ రిక్వైర్మెంట్ అన్నప్పుడు ఇంకొక మేజర్ థింగ్ లిక్విడిటీ. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో మీకు 1 crore ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు మీకు 10 lakhs కావాలంటే మొత్తం FDని బ్రేక్ చేయాల్సిందే. కానీ మ్యూచువల్ ఫండ్స్లో అలా కాదు కదా. మీకు 10 lakhs కావాలంటే ఓన్లీ 10 lakhs విత్డ్రాల్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ అమౌంట్ కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. సో ఈ డిఫరెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎప్పుడు ఏది యూజ్ చేయాలని ఫస్ట్ నుంచి మాట్లాడుకుంది. ఎప్పుడు ఏది యూజ్ చేయాలంటే 1 year లోపు ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ యూజ్ చేయండి. ఓకే. 1 year లోపు ఉంది డెఫినెట్గా ఫిక్స్డ్ డిపాజిట్, లో డ్యూరేషన్ మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ ఆర్బిట్రాజ్ ఫండ్స్ ఇవి యూజ్ చేయండి. అవి యూజ్ చేస్తే మీకు ట్యాక్సేషన్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. సో బియాండ్ 1 year, బియాండ్ 2 years వెళ్ళిందంటే డెఫినెట్గా మీరు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే DAF, BAF ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. అక్కడ మీ రిక్వైర్మెంట్ ఏముంది, ఈ రిటైర్మెంట్కా, లేకపోతే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్కా, లేకపోతే హోమ్ ప్లానింగ్కి, ఏమైనా హోమ్ కొనాలని దానికి ప్లాన్ చేసుకుంటున్నారా, దాని ప్రకారం మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి. ఓకే. సో ఎప్పుడైనా సరే మనకి 2 years, 1 year దాటిందంటే డెఫినెట్గా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి దూరం వెళ్ళిపోవాలి మనం. దీస్ ఆర్ ద మై మెయిన్ టేక్ అవేస్ అనమాట, ఫిక్స్డ్ డిపాజిట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్. ట్యాక్సేషన్ విషయంలో కూడా ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చే అమౌంట్ పర్సంటేజ్ అనేది కూడా ఆ ఇన్ఫ్లేషన్ది కానీ మొత్తం క్యాల్కులేట్ చేసుకున్న నెగిటివ్లోకి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయంటారు కదా. డెఫినెట్గా అండి. ఇప్పుడు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ మీద 6% మనకి ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం. మీరు దానిలోకి వెళ్ళి ట్యాక్సెస్ తీసేస్తే నెట్ వచ్చేది 4% to 4.5% మాత్రమే నెట్ రిటర్న్స్ వచ్చేది. మనకి ఇన్ఫ్లేషన్ 6% ఉంది కదా. సో నెట్ అక్కడ చూసుకుంటే మీరు అన్నట్టుగా -2%కి ఎవ్రీ ఇయర్ వెళ్తుంటుంది మన అమౌంట్. అందుకే నేను అన్నది 1 year బియాండ్ వెళ్తుందంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్ళొద్దు. చాలా మంది 2 years అంటారు, కానీ నేను 1 yearకే చెప్తాను. ఓకే. 1 yearలో అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఇంట్లో మ్యారేజ్ ఉంది, ఈ ఇయర్ లేకపోతే అబ్రాడ్కి పంపించాలి అనుకుంటే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టకండి. నేనే చెప్తున్నాను, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టకండి. ఎందుకంటే రిస్క్. నెక్స్ట్ 2 months తర్వాత మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తే ఎవరికి తెలియదు కాబట్టి అంతవరకైనా అంతవరకైనా గెయిన్స్ మొత్తం తీసుకొచ్చి FD చేసి పెట్టుకోండి ప్రశాంతంగా. ఓకే. 6 months ఉన్నప్పుడు విత్డ్రాల్ చేసుకోండి. కానీ ఎప్పుడైతే 2 years బియాండ్ వెళ్తుంది అంటే డెఫినెట్గా మీరు ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్ళి దూరం ఉండాలి. ఎందుకంటే నెట్ చూసుకుంటే మీ అమౌంట్ జీరో అయిపోతూ ఉంటుంది అనమాట ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే. అంటే షార్ట్ టర్మ్లో అయితే ఫిక్స్డ్ డిపాజిట్, కొంచెం లాంగ్ టర్మ్ అంటే 2 years తర్వాత మ్యూచువల్ ఫండ్స్ దాంట్లో కూడా 100 రకాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా 100 రకాలు ఉన్నాయి. దాంట్లో మీకు ఎంత తక్కువ రిస్క్ కావాలంటే అంత తక్కువ రిస్క్తోని మీకు FD కంటే 2-3% ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఫండ్స్ కూడా ఉన్నాయి. లేదు ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకుంటాను అనుకుంటే 15% 20% ఇస్తున్న ఫండ్స్ కూడా ఉన్నాయి. సో అది డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, యువర్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంతే. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే రిస్క్ లేనిదే రస్క్ లేదన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే ఇప్పుడు జనరేషన్కి ఓల్డ్ జనరేషన్కి ఉన్న ఒక చిన్న డిబేట్ని సో మీరు చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.